నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను మనం ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూసుకున్నట్లయితే, ఇదేం కమిషన్, మీదేం విచారణ, విద్యుత్ పై విచారణ కమిషన్ చెల్లదు, విచారణ జరిపే అర్హత మీకు లేదు, తక్షణమే స్వచ్ఛందంగా ఆ బాధ్యత నుండి వైదొలగండి, జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూటి ఘాటు లేక అన్న వార్తను మనకు నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్యంగా వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జరిగిన అక్రమాలు, ఆ తర్వాత భద్రాద్రి యాదాద్రి జిల్లాలో ఈ యొక్క ప్లాంట్ల నిర్మాణం జరిగిన అవకతవకల గురించి ఆనాటి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని చెప్పి ఒక కమిషన్ ను నేటి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి గారి దాని కమిషన్ గా జస్టిస్ నరసింహారెడ్డి గారు ఉన్నారన్నమాట. అయితే ఆ కమిషన్ గత కొన్ని రోజులుగా ఈ యొక్క నోటీసులు పరంపరలో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందు కూడా తను ఈ నోటీస్ కు ఇవ్వాలంటే సమయం కావాలని చెప్పి, ఎలక్షన్ ఉన్న సందర్భంలో సమయం కావాలంటే మొన్న 15వ తారీఖు వరకు నోటీసులకు రిప్లై ఇవ్వాలని చెప్పి ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. అయితే దానికి స్పందిస్తూ నిన్న కేసీఆర్ గారు 12 పేజీల లెటర్ ను రాశారనమాట. ఒక 12 పేజీల ప్రతిని జస్టిస్ నరసింహారెడ్డి గారికి పంపిస్తూ తను కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. మీ ముందు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యలు చేశారు. ఇంకిత జ్ఞానం లేకుండా రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆక్షేపణ, రాజకీయ కక్షతో అప్రతిష్ట పాలు చేయడానికి ఆరోపణ, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోలు అన్ని సక్రమమే అని చెప్పి నిన్న యొక్క మనకు కేసీఆర్ గారు ఈ 12 పేజీల లేఖలో వ్రాయడం జరిగింది అనమాట. అయితే దీంట్లో కొన్ని మనం చూసుకున్నట్లయితే, మేము కరెంటు విషయంలో అసాధారణ సంక్షోభం ఉన్నందునే భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్ణయించాలని అనుకున్నాం. దేశంలో అప్పటికే 90% సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించిన ప్లాంట్లే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒకటి పరిజ్ఞానంలో ప్లాంట్లు పెట్టినవని, చేయరాని తప్ప మేము ఏదో చేసినామన్నట్లు మీరు మా పైన ఇచ్చేస్తున్నారు. అయితే 400 మూలధన వ్యయం, 400 కోట్లు ఈ సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో రాష్ట్రానికి మేము 400 కోట్ల రూపాయల భారీ మూలధన వ్యయాన్ని మేము తగ్గింపు చేసినాము. అయితే ఎలాగైనా సరే తప్పు పట్టాలనే ఆలోచనలో మీరున్నారు కనుక మీరు మమ్మల్ని అప్రతిష్టపాలు, అప్పుడు మా ప్రభుత్వం చేసిన పనులను అప్రతిష్టపాలు మీరు చేయాలని అనుకున్న ఈ నేపథ్యంలో మీ ముందుకు వచ్చి మేము ఏం చెప్పినా మీరు వన్ వే మైండ్ సెట్ లో ఉన్నారు కనుక మేమేం మీ ముందర చెప్పినా కూడా అది వేస్ట్ అయిపోతుందన్న ఆలోచనలో నిన్న 12 పేజీల లేఖ సారాంశంతో నేను కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు నిన్న లేఖ రాయడం జరిగిందనమాట. అయితే ఆ రోజు మేము ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు విద్యుత్ కొనుగోలు కూడా మేము ముట్టగా ఎలా కొనుక్కోలేదు. ఈఆర్సీ ఆమోదంతోనే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు చేసినాము. ఈఆర్సీ అనుమతి ఉంటేనే కరెంటు కొనుక్కోవడానికి వీలుంటుంది. ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే. ఆ తర్వాత మనం ప్లాంట్ల నిర్మాణాన్ని కూడా మనం ఇచ్చినవి జెన్కో కానీ, బెయిల్ కానీ, ఇవి కూడా ప్రభుత్వానికి కావాల్సిన సంబంధించిన ఈ సంస్థల ద్వారానే మేము చేసినాం. కానీ ఏదో మేము తప్పు చేసినాం అన్న భావనతో మమ్మల్ని మాట్లాడుతున్నారన్న తీవ్ర స్థాయిలో నిన్న ఈ యొక్క సమాధానం చెప్పినట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వన్ వే మైండ్ తో పోతున్నారు. రాజకీయ కక్షలతోనే మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని, కమిషన్ పిలుపు మేరకు జూన్ 15లోగా నా అభిప్రాయాలను సమర్పించాలని అనుకున్నాను. విచారణ అనేది ఒక పవిత్రంగా ఉండాలి. ఇరు వర్గాలకు, ఇరు పక్షాల మధ్య ఎక్కడ తప్పు ఎక్కడ ఇది అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీరు ఇరు పక్షాలకు అనుగుణంగా తప్పెవరిదో వాళ్ళని మీరు మాట్లాడాలన్న అంశాన్ని నిన్న కేసీఆర్ గారు బహిరంగంగా ఈ యొక్క 12 పేజీల లేఖ సారాంశంలో మనకు చెప్పినట్లు జరుగుతుందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఇక రాను ఈ యొక్క విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎలాంటి స్టెప్ ముందరకు వేస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఆర్టీసీలో స్కామ్, ఐటీఐఎం కొనుగోలులో భారీ దోపిడీ, టెండర్లలో రహస్యం, సవరణలు ఎందుకు, 6 గ్యారెంటీలు కాదు 6 కుంభకోణాలు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు లాభం ఎంత, సర్కారును నిలదీసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అని చెప్పిన వార్తను మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు. అయితే ఈ ఆర్టీసీలో ఒక భారీ స్కామ్ ఉంది. దాంట్లో దాదాపు
ఆ స్కామ్ లో ఆర్టీసీలో స్కామ్ జరిగింది. దాంట్లో పొన్నం ప్రభాకర్ కు లాభం ఎంత, టెండర్లను సవరణ ఎందుకు ఇచ్చారన్న వార్తలు మనము నమస్తే తెలంగాణ పేపర్ లో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక అంగట్లో నిట్ పేపర్ ఖరీదు 30 లక్షల రూపాయలు. బీహార్ లో లీక్ అయిన మెడికల్ ప్రశ్నపత్రం. పరీక్షకు ఒకరోజు ముందే అందిన పేపర్. జవాబులను బట్టి పట్టిన 9 మంది విద్యార్థులు. వాంగ్మూలము నిందితుల అంగీకారం. ఈ నీట్ అనే మెడికల్ ఎగ్జామ్స్ కు ఇంట్రెస్ట్ కు సంబంధించిన ఈ యొక్క లీకేజ్ వ్యవహారం అనేది రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొంచెం సీరియస్ గానే ఉన్నట్లు మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే 30 లక్షల రూపాయలకు ఒక రోజు ముందుగానే ఈ పేపర్ అనేది బీహార్ లో లభించిందని చెప్పిన వార్తను మనము చూసుకోవచ్చు అనమాట. ఇది ఇందిరమ్మ రాజ్యమా, మాదిగల భూమి కబ్జా పట్టించుకోరా, ఎవరి భూమి వారికే అన్నారు, ఏమైంది? 500 కోట్ల కుంభకోణం జరిగింది, 10 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, సర్కారుకు కాంగ్రెస్ నేత విహెచ్ హెచ్చరిక అని చెప్పి అన్న వార్తలు మనం నమస్తే తెలంగాణ పేపర్ లో చూసుకోవచ్చు అనమాట. ఏది మాదిగల భూమి కబ్జాని మీరు పట్టించుకోరా, వాళ్ళ భూమి కబ్జా అయింది, అది పట్టించుకోరా. దాదాపు 500 కోట్ల కుంభకోణం జరిగింది, 10 రోజుల్లో ఈ సమస్యను తీవ్రయించాలని కాంగ్రెస్ నేతనే విహెచ్ హనుమంతరావు గారు సర్కారుకు ఇది ఇందిరమ్మ రాజ్యమా అన్న సవాలు వేస్తున్న వార్తను మనం నమస్తే తెలంగాణ పేపర్ లో చూసుకోవచ్చు అనమాట. ఇక ఈనాడు దినపత్రికలో మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి పొన్నం శ్రీధర్ బాబు, పొంగులేటి ఉత్తమ్ కమాండెంట్ కంట్రోల్ సెంటర్ ను నిన్న విజిట్ చేయడం జరిగిందనమాట. అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయన్నది నిన్న చూసి, ఇక ఓఆర్ఆర్ యూనిట్ గా విపత్తు నిర్వహణ, అక్కడ సీసీ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం, ఎఫ్ఎం ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్, వర్షాకాలంలో చేపట్టిన చర్యలపై పోలీసు అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక ఓఆర్ఆర్ అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ మొత్తం కూడా ఒక యూనిట్ గా తీసుకొని ఈ యొక్క విపత్తు నిర్వహణ ఏ విధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ ఏ విధంగా పోలీస్ కంట్రోల్ కమాండెంట్ ఆఫీస్ ఉందో అక్కడ వీటిని అన్నింటినీ అనుసంధానం చేసి, ఇక ఫ్యూచర్ లో కూడా ఈ వర్షాకాల పరిస్థితులలో ఎక్కడన్నా ట్రాఫిక్ ఇబ్బందులైనా, ఎక్కడన్నా నీరు ఎక్కువ వచ్చినా, రోడ్ల పైన నీరు ఆగినా కూడా వీటన్నిటి మనం చూసుకొని ఈ పోలీస్ కమాండెంట్ సెంటర్ కు ఓఆర్ఆర్ ఒక యూనిట్ గా చేసి ప్రజలకు ముందుగా అలర్ట్ ఎఫ్ఎం రేడియో ద్వారా అలర్ట్ ఇవ్వాలన్న వార్తను మనము ఈనాడు దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక చీనాబ్ నదిపై చికుపుకు రైలు, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్ లో త్వరలో అంది. ఇది చాలా ఎత్తైన వంతెన అనమాట. జమ్మూ కాశ్మీర్ లో ఈ యొక్క నిర్మాణం చేపట్టారనమాట. ఇక ఈ నిర్మాణం వల్ల ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులు చాలా దగ్గర అయిపోతాయి అనమాట. దాదాపుగా పూర్తి కావచ్చింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా రాంబాన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి అనమాట. రాంబాన్ నుంచి రియాసీకి అనమాట ఉత్తర రైల్వే శాఖ పేర్కొంది. ఇది అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక నాన్న గుండె ఉప్పొంగిన రోజు, ఐఏఎస్ కుమార్తెకు పోలీసు ఉన్నతాధికారుల తండ్రి సల్యూట్. ఫాదర్స్ డే కు ముందు రోజు ఆవిష్కృతమైన దృశ్యం గుండె ఉప్పొంగిన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న కూతురు ఐఏఎస్ గా ఉమా మహేశ్వరి మేడం కూతురు ఐఏఎస్ గా తాను సర్వీసులు మొత్తం శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత తండ్రి అక్కడ పోలీస్ అకాడమీలో తనకు సల్యూట్ చేస్తున్న ఈ దృశ్యం చాలా గుండె ఉప్పొంగినట్లుగా ఉందన్న వార్తను మనం ఈనాడు దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. నిజంగా తల్లిదండ్రులకు, ముఖ్యంగా తండ్రికి పిల్లలు పుట్టి వాళ్ళు పెరిగి ప్రయోజకులైనాకనే ఆ సంతోషం అనేది చెప్పడానికి లేని విధంగా ఉంటుంది, మాటలలో వర్ణించలేము అనమాట. సో ఆ వార్తను మనం చూసుకోవచ్చు. ఇక 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, భారీగా ఐఏఎస్ ల బదిలీలు, 1-2 రోజుల్లో సీనియర్లకు స్థానచలనాలు, ఐపీఎస్ మార్పిడులకు కూడా రంగం సిద్ధం చేసింది రేవంత్ ప్రభుత్వం గారు. ఈ యొక్క 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంట్లో భారీగా సీనియర్లకు కూడా చాలా మందికి స్థానస్థలం ఉంది. ఆ తర్వాత ఐపీఎస్ లో కూడా ఈ యొక్క స్థానచలనం చేయాలని అయితే ట్రాన్స్ఫర్స్ ఉన్న విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇక ఈ యువ పురస్కారంలో రమేష్ కార్తిక్ను వరించిన యువ పురస్కార్ దేశవ్యాప్తంగా 23 మందికి ఎంపిక, మరో 24 మందికి బాల సాహిత్య పురస్కారాలు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ. తను రమేష్ కార్తిక్ నాయక్ కేవలం 26 ఏళ్ల వయసు. ఇతను నిజామాబాద్ జిల్లాకు చెందిన అతను గిరిజనుల యొక్క వారి యొక్క
గాథలపై వారి యొక్క జీవిత గాథలపైన రాసిన తెలుగు కథల సంపుటి డాఫ్లో విషాద గీతం రచనకు యువ పురస్కారానికి ఇతను ఎంపికైన వార్తను మనము ఈనాడు దినపత్రికలో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జూలై 1న ప్రాథమికంగా నిర్ధారణ, అనంతరం 20 రోజుల పాటు అభ్యంతరాలు సలహాల స్వీకరణ. గత ఒక 20 నెల రోజుల నుంచి దీనిపైన ఒక కసరత్తు చేసి ఇక జూలై 1న ప్రాథమికంగా నిర్ధారణ చేసి ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లున్న వార్తను మనం చూసుకోవచ్చు. కార్యాచరణ ప్రారంభించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సబ్ రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వం ముఖ్యులదే. తుమ్మిడిహట్టి నుంచి ఎత్తిపోతకే మేమంతా మొగ్గు చూపాం. జస్టిస్ పిసి ఘోష్ విషయంలో వెలువైన నిపుణుల కమిటీ సభ్యులు. నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల పాత్రపై కమిషన్ విచారణ. యాక్చువల్ తుమ్మిడిహట్టి నుంచి ఎత్తిపోతలకే మేమంతా మొగ్గు చూపాం, కానీ అక్కడ అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కానీ వినలేదు. అప్పుడు మేడిగడ్డ నుంచి బ్యారేజ్ నిర్మాణం చేయాలన్న వాదనను మున్పటి ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, సీనియర్లు కూడా అప్పుడున్న ఉద్యోగులందరూ నిన్న జస్టిస్ పివి ఘోష్ ముందు చెప్పినట్లు మనకి వార్తను ఈనాడు దినపత్రికలు చూసుకోవచ్చు. ఇక త్వరలో 531 వైద్యుల పోస్టుల భర్తీ, 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు నోటిఫికేషన్ జారీకి సన్నాహాలన్న వార్తను మనము ఈనాడు దినపత్రికల్లో చూసుకోవచ్చు అనమాట. ఇది దాదాపు 531 మంది వైద్యుల పోస్టులకు భర్తీ అన్న వార్తను ఈనాడులో చూసుకోవచ్చు అనమాట. ఇక చింతకాయలో ట్యాంకర్ తో చేనుకు నీటిని పడుతున్న రైతు. యాక్చువల్ జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో తడి అందగా గింజలు అరకొరగా మొలకెత్తాయి. అవి కూడా ఎండలకు మండిపోతున్నాయి. కనీసం ఒక మోస్తారు వర్షమైన కురవటం లేదు. మిగిలిన గుంజలు గుల్లబారే ప్రమాదం ఉంది. ఈ భూపాలపల్లి జీవితం కటారం మండలంలో చింతకాని గ్రామంలో సుబ్బారెడ్డి లక్ష్మారెడ్డి అనే రైతులు 3 ఎకరాల్లో పత్తి గింజలు వేసి పాపం జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు వచ్చిన ఈ తరుణంలో అప్పుడు కొంచెం వర్షం పడిన ఈ నేపథ్యంలో అతను పత్తి గింజలు వేశాడు. అవి మళ్ళా ఈ యొక్క వారం 10 రోజుల నుంచి వర్షాలు లేక అవి ఎండిపోయే పరిస్థితులలో ఉన్నాయి. అవి నేలరాని గింజలు కూడా కుళ్ళిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అతను ట్యాంకర్ల ద్వారా నీటిని పడుతున్న దృశ్యం ఈనాడు దినపత్రికలో మనం చూసుకోవచ్చు. ఇక మనం దిశ దినపత్రికలు చూసుకున్నట్లయితే మద్యం ధరల పెంపు, అన్ని బ్రాండ్లపై 20 నుంచి 20% పెంచే ఛాన్స్, 3.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం. విమర్శలు వస్తాయన్న కోణంలోనే సర్కారు ఆలోచన. 2 ఏళ్ల క్రితం ధరలు పెంచిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా. ప్రతి ఏటా లిక్కర్ పై దాదాపు 37 వేల కోట్ల ఆదాయం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడ పాలసీలు మార్పు. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం. ఇది మద్యం ధరలు, మందుబాబులకు ఇది ఒక షాక్ అనుకోలే. మద్యం ధరలు పెంచాలన్న దీంట్లో ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దాదాపు అన్ని బ్రాండ్ల పైన 20 నుంచి 25% పెంచాలని చెప్పి, ఎందుకంటే 2 ఏళ్ల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత మన ఎలక్షన్స్ ముందే పెంచాల్సి ఉంది, కానీ ఎలక్షన్స్ వల్ల పెంచలేకపోయినాం. ఇప్పుడు పెంచాలన్న ఆలోచన ఉంది. దీనిపై కూడా కసరత్తు జరుగుతుందన్న వార్తను మనం దిశ దినపత్రికల్లో చూసుకోవచ్చు అనమాట. ఇక కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం, నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయడం అంటున్నాడు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని గతంలో చెప్పాము. ఇప్పటికే స్కీమ్ లో 700 కోట్ల అవినీతిపై ఎంక్వైరీ. పార్టీ విలీనం కోసం బీజేపీతో బీఆర్ఎస్ చర్చలు. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న తీవ్ర ఆరోపణలు చేశారు. యాక్చువల్ విద్యుత్ కొనుగోలులో విచారణ జరపాలని గతంలోనే చెప్పాం. ఈయన కేసీఆర్ గారు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. కమిషన్నే రద్దు చేయమంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట దిశ దినపత్రికలో. ఆ తర్వాత బీజేపీతో బీఆర్ఎస్ ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతుంది. అతి త్వరలోనే విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్న వార్తను మనం దిశ దినపత్రికల్లో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక కేసీఆర్ కమిషన్ నే తప్పు పడతాడా? తప్పుకోవాలంటూ చైర్మన్ కు బెదిరింపులు. ప్రజలు చీకొట్టిన అహంకారం తగ్గలేదు. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా తీవ్రంగా ఆరోపణ చేశారు. విద్యుత్ కొనుగోలులో అవినీతి అక్రమాలు బహిరంగ రహస్యమే. కమిషన్ ఏర్పాటు తప్పకపోతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? కరప్షన్స్ కు పాల్పడకుంటే వాస్తవాలు ఎందుకు చెప్పలేదు? కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న కేసీఆర్ కమిషన్ ని తప్పుపడతాడన్న తీవ్ర వాదన చేయడం ఈ యొక్క దిశ దినపత్రికలో మనం చూసుకోవచ్చు అనమాట.
ఇది అధికారుల ధర్మసత్రం జిహెచ్ఎంసి అక్రమార్కుల పునరావాస కేంద్రంగా బల్డియా 1000 మందికి పైగా అక్రమ తిష్ట ఫోకస్ పెట్టిన సర్కార్ అవగాహన లేని విభాగాల్లో పోస్టింగ్ గత ప్రభుత్వ హయాంలో పైరవీలతో రిటైర్ అయిన సీట్లను వదలని ఆఫీసర్లు డిప్యుటేషన్ ముగిసిన మనము యొక్క దిశ దినపత్రికలో జిహెచ్ఎంసీలో దాదాపుగా రిటైర్ అయిపోయినా కూడా ఆ సీట్లను వదలకుండా ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. ఆ తర్వాత డిప్యుటేషన్ ముగిసినా కూడా చాలా మంది ఆఫీసర్లు దీంట్లోనే ఉన్న ఇంకా వాళ్ళు రెగ్యులరైజ్ ఉన్నారన్న వార్తను మనము జిహెచ్ఎంసీలో జరుగుతుంది, అధికారులకు ధర్మసత్రం లాగా అయిపోయింది అన్న వార్తను మనం చూసుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టింది అన్న వార్తను మనం దిశ దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టు ఈరోజు వచ్చిన వార్తలు మనం చూసుకున్నట్లయితే, నేను విచారణకు రాను నువ్వే దిగిపో, పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి. నేను విచారణకు రాను నువ్వే దిగిపో, పవర్ కమిషన్ కు చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి అన్న వార్తను కూడా వెలుగు దినపత్రికల్లో వచ్చిందనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఈ పవర్ విచారణపై జరిగిన దాన్ని మనకు మెయిన్ సైడ్ హెడ్డింగ్ గా వెలుగు దినపత్రికలో వచ్చింది. అది ఆ తర్వాత 20,000 కోట్ల లోను రాష్ట్రంలో 3,56,273 సంఘాలకు 20,039 కోట్ల లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన అది మనం చూసుకోవచ్చు అనమాట. మహిళా శక్తి పథకం కింద రాబోయే 5 ఏళ్లు బ్యాంకుల ద్వారా 1,00,000 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీతక్క గారు చెప్పిన వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక వచ్చే నెల 7 నుంచి 29 వరకు బోనాల పండుగలని చెప్పి నిన్న వార్తను మనం చూసుకోవచ్చు మనకు వెలుగు దినపత్రికలో. అజాంగఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టుల మృతి, 1 జవాన్ కూడా మృతి, 2కి గాయాలు, కొనసాగుతున్న కూంబింగ్. ఆ తర్వాత నదిలో పడిన మినీ బస్సు 14 మంది మృతి, 12 మందికి. ఉత్తరాఖండ్ జిల్లాలో రుద్రప్రయాగలో యొక్క నదిలో పడిన బస్సు అన్న వార్తను మనము వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. ఇది ఈ రోజు ముఖ్య వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య విశేషాలు. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.